జాయింట్ పెయిన్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దీన్ని వాడుకునే ప్లస్ మా దీన్ని వాడుకోవడం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తక్కువ చేస్తాయి. అంటే ఎందుకోసం అంటే ఇది యాంటీబయాటిక్గా పనిచేసి ఇవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మళ్ళీ మళ్ళీ పెరగకుండా చేస్తుంది అన్నట్టు. ప్లస్ బ్రెయిన్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాడుతుంది. అంతేకాకుండా దీన్ని ప్రతిరోజు ఉపయోగించినా కూడా చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొన్ని అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్సా ఏ ప్రాబ్లమ్సా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది డిప్రెషన్స్లోకి వెళ్తుంటారు. బట్ మన కర్కుమిన్ ప్లస్ వాడడం వల్ల డిప్రెషన్ని కూడా దాన్ని దూరంగా పెట్టచ్చు. మన కర్కుమిన్ ప్లస్ వల్ల డిప్రెషన్ నుంచి కూడా రావచ్చు. ఇందులో యాంటీ ఏజ్ ప్రాపర్టీస్ ఏజెన్సీని కూడా తగ్గిస్తుంది. మనం ఎప్పుడైతే ఈ కర్కుమిన్ ప్లస్ వాడడం వల్ల చర్మం మీద కానీ ప్లస్ మన ఏజింగ్ లెవెల్స్ని కూడా తగ్గిస్తూ వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఏజింగ్ లెవెల్స్ ఇప్పుడు మన ఉన్న ఏజ్కి మన ఉన్న ఫేస్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. కానీ మన కర్కుమిన్ ప్లస్ ఏదైతే వాడడం వల్ల ఏజ్ డిఫరెన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏజ్లో ఇంత యంగ్గా ఉన్నారా, ఈ ఏజ్లో ఇట్లా ఉన్నారా అని ప్రతి ఒక్కరికి కూడా అర్థం కాకుండా అవి మనకి ఏదైతే ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని కంట్రోల్కి తీసుకొస్తుంది. ప్లస్ అలాగే కర్కుమిన్ శరీరం నుండి టాక్సిన్ కూడా తొలగిస్తుంది. ఇప్పుడు మనం లోపల ఉన్న టాక్సిన్స్ తొలగియాలంటే ఫుడ్ ప్యాచెస్, టాక్సిన్ ఇట్లా దీంతో పాటు మన కర్కుమిన్ కూడా మన టాక్సిన్స్ని కూడా తీసేస్తుంది. ప్లస్ అలాగే బాడీ యొక్క పిహెచ్ బ్యాలెన్స్, మన లోపల ఏదైతే పిహెచ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది కర్కుమిన్. కానీ మనం ఏంది అని అంటే లోపల ఉన్న పిహెచ్ లెవెల్స్ని అయితే ఎక్కువనా తక్కువనా చేసుకుంటూ వస్తాం. బట్ మన కర్కుమిన్ ప్లస్ వాడడం వల్ల అది పిహెచ్ లెవెల్ని కూడా బ్యాలెన్సింగ్గా తీసుకొస్తుంది. అలాగే చాలా మంది కూడా కడుపు నొప్పి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. ఈ కడుపు నొప్పి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మన కర్కుమిన్ అనేది వాడుకోవచ్చు. ప్లస్ అలాగే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తూ వస్తుంది. ఇందులో 3 యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కర్కుమిన్. ఈ కర్కుమిన్ అంటే మన కర్కుమిన్ ప్లస్ లో 3 మెయిన్గా ఇది దీంట్లో ఏంటంటే ఈ కర్కుమిన్ ఎందుకు పనిచేస్తుంది అని అంటే ఒకటి జాయింట్ హెల్త్ అండ్ అబ్రౌన్ సెల్స్ గ్రోత్ చేస్తుంది. మనకి ఏదైతే జాయింట్ పెయిన్స్ కానీ సెల్స్ కానీ ఏవైతే గ్రోతింగ్ కావాలో వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. ప్లస్ ఆమ్లా టాన్సిస్ ఇది మనకు ఏదైతే ఏజ్కి సంబంధించి మన చర్మానికి సంబంధించి అట్లా ఉపయోగపడుతుంది. ఇంకొకటి వచ్చేసి పిప్రెన్. ఇది ఇది మనకేంది అంటే న్యూట్రిషన్స్ని బయో అవైలబిలిటీగా మన న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో మన ప్రతిదీ కూడా మనకు బాడీకి అందే విధంగా ఎక్కువ చేయడంలో ఉపయోగపడుతుంది. దీని డోసేజ్ వచ్చేసి డైలీ 2 లేదా 2 లేదా 3 క్యాప్సిల్స్ తిన్న తర్వాత. అట్లాగే మన వెస్టీజ్ ప్రైమ్లో ఇంకొకటి కాంబయోటిక్ అద్భుతమైన క్యాప్సిల్ ప్రపంచంలో అంటే మన ఇండియాలో ఫస్ట్ అని ఇప్పటివరకు చూసిన డైరెక్ట్ సెల్లింగ్లో కానీ ఎక్కడైనా కానీ అద్భుతమైన ప్రోడక్ట్ అంటే మన క్యాప్సిల్ ఇప్పటివరకు ఇక్కడ కూడా చూడలేదు. క్యాప్సిల్ రూపంలో ఒక్కసారి ఆలోచించండి, ఇప్పటి వరకు ఎక్కడ క్యాప్సిల్ రూపంలో మనకు ప్రోడక్ట్ అవైలబుల్ లేదు. బట్ మన కంపెనీ ఫస్ట్ టైం క్యాప్సిల్ రూపంలో మన కాంబయోటిక్ ని వెస్టీజ్ ప్రైమ్ ద్వారా అందించింది. ఇందులో ఏంటంటే క్యాప్సిల్ మనకి విటమిన్స్, మినరల్స్, ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అయితే మనకు ఇప్పుడు ఏదైతే క్యాప్సిల్ ఉంది కదా అది బయట క్యాప్సిల్ వచ్చేసి విటమిన్స్, మినరల్స్, ప్రీబయోటిక్స్ ఉన్నాయి. అలాగే లోపల క్యాప్సిల్ ప్రోబయోటిక్స్, అలాగే బాడీకి కావాల్సిన గుడ్ బ్యాక్టీరియా. ఈ గుడ్ బ్యాక్టీరియా ఉండడం వల్ల మన లోపల ఏదైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఉందో దాన్ని చంపేస్తుంది. ఇప్పుడు చాలా మందికి
ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏంది అని అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఎక్కువ ఉంటుందో అది ఉండడం వల్ల మళ్ళీ మనకు రోగాలు అనేది ఎక్కువ వస్తుంది. బట్ చాలా మందికి ఎక్కువ వచ్చేది కడుపులో బ్యాక్టీరియా ఎక్కువ అవడం వల్లనే రోగాలు అనేది ఎక్కువ వస్తాయి. బట్ మన వెస్టీజ్ ప్రైమ్ కాంబయోటిక్ వాడడం వల్ల ఆ లోపల ఏదైతే గుడ్ బ్యాక్టీరియాని మనం రిలీజ్ చేస్తుందో దానివల్ల ఆ బ్యాక్టీరియా రిలీజ్ చేయడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా అనేది తీసేస్తుంది. దానివల్ల మనకు అంటే రోగాలు అనేది కంట్రోల్లో తీసుకొస్తుంది. అలాగే కాంబయోటిక్ వచ్చేసి జీర్ణక్రియ సమస్యలు ఏ ఉన్నా కూడా నివారిస్తుంది. జీర్ణక్రియ సమస్యలు ఎలాంటివైనా కూడా చాలా మందికి కొందరికి ఏంది ఏనంటే తిన్నా కూడా అరగకపోవడం, ఏదైనా ఫుడ్ తిన్నా సరిగ్గా అరగకపోవడం. ఇప్పుడు చాలా అంటే ఎగ్జాంపుల్ నాదే చెప్పుకుంటా, ఎక్కడైనా పోయినా కూడా నేను ఇప్పటివరకు ఎప్పుడైనా మటన్ తిన్నా కూడా ఖచ్చితంగా నాకు స్టమక్ పెయిన్ వస్తుంది. ఎందుకోసం అంటే తిన్నా అంటే ఖచ్చితంగా వస్తుంది. బట్ ఎప్పుడైతే మన వెస్టీ ప్రైమ్ కాంబయోటిక్ అనేది నేను వాడినో అప్పటి నుంచి నేను తిన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అంటే తినడానికి కూడా ముందుకు వస్తున్నాను. అంటే మనం ఏదైతే తింటామో కరెక్ట్ డైజెషన్ కొందరికి కాదు కాబట్టి మన వెస్టీజ్ ప్రైమ్ కాంబయోటిక్ అనేది పర్ఫెక్ట్ గా డైజెషన్ అనేది చేసుకొస్తుంది. ఇందులో ఫుడ్ ద్వారా మనము ఏదైతే ఫుడ్ తింటున్నామో ఫుడ్ ద్వారా తీసుకోలేని ఎన్నో విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మనకు వెస్టీజ్ ప్రైమ్ కాంబయోటిక్ ద్వారా మనం తీసుకోవచ్చు. అలాగే ప్రోబయోటిక్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా ప్లస్ మన జీర్ణక్రియ వ్యవస్థ ఇలాగ ఇమ్యూనిటీ సిస్టమ్ అలాగే మన బాడీలోని అన్ని ఆర్గాన్స్ హెల్దీగా ఉంచుతుంది. ఈ ప్రోబయోటిక్స్ వచ్చేసి గుడ్ బ్యాక్టీరియాని రిలీజ్ చేస్తుంది కాక ప్లస్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా అంటే మన ప్రతిదీ కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ని మెరుగుపరుస్తూ వస్తుంది. మన వెస్టీజ్లో మన ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తూనే వస్తుంది. అలాగే సేమ్ మన కాంబయోటిక్ కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. ప్లస్ అలాగే మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గానిక్ హెల్దీగా ఉంచుతుంది. మనకి ఏదైతే ఆర్గాన్స్ ఉన్నాయో ప్రతి దాన్ని కూడా హెల్దీగా ఉంచడానికి ఇది చేస్తుంది. ప్లస్ కొలెస్ట్రాల్ అండ్ బ్లడ్ ప్రెషర్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. మన కాంబయోటిక్ ఏంది అని అంటే కొలెస్ట్రాల్ని కూడా అలాగే బ్లడ్ ప్రెషర్ ఈ రెండింటిని కూడా కంట్రోల్లోకి తీసుకొస్తుంది. మరి దీన్ని యూస్ చేయడం ఎలా? డైలీ 1 క్యాప్సిల్ ఆఫ్టర్ మీల్స్. గుడ్ మార్నింగ్, నా వాయిస్ అర్థమవుతుందా? ఓకే, కొంచెం ఎందుకంటే టెన్షన్లో స్పీడ్గా చెప్తున్నా అనుకుంటున్నా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ మనకు అద్భుతమైన ప్రోడక్ట్ మళ్ళీ వెస్టీ ప్రైమ్లోనే సిఎండి అనేది అద్భుతమైన ప్రోడక్ట్ని మన కంపెనీ లాంచ్ చేసింది. ఇది మనకు సిఎండి ఎందుకోసం వాడుకోవాలి అని అంటే మన బాడీలో మినరల్స్ ప్లస్ విటమిన్స్ ప్రతిదీ కూడా మన బోన్స్కి ప్లస్ బ్రెయిన్స్కి మజిల్స్ హార్ట్స్ ప్రతి దానికి కూడా అవసరం. దీన్ని నిర్వహించడానికే అంటే ప్రతిదీ కూడా అవసరం కాబట్టి ముఖ్యంగా మన కరెక్ట్ ఆరోగ్యమైన శరీరం కావాలంటే దగ్గర దగ్గర మనకు 60 మినరల్స్ వరకు మన బాడీకి అవసరం పడతాయి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవి మనకు వస్తున్నాయా అని అంటే లేదు. మన బాడీ పర్ఫెక్ట్గా ఆరోగ్యకరంగా కావాలి అని అంటే మినిమం 60 మనకు సంబంధించి 60 మినరల్స్ అవసరం. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు అవి దొరుకుతలేవు. మనం తినే ఆహారంలో విటమిన్స్ దొరుకుతున్నాయా అని అంటే 16 నుంచి 18 మాత్రమే మనం తినే ఫుడ్లో ఉంటుంది. మరికొన్ని అంటే మిగతావి కూడా మనం డైరెక్ట్గానే తీసుకోవాలా. ఎలా అంటే సహజం, ఎలా అంటే భూమి, నీరు, పండ్లు ఇలా ప్రాథమిక వనరుల నుండే తీసుకోవాలా. ఇప్పుడు మనం మరి భూమి, నీరు, పండ్ల నుండి తీసుకుందామన్నా కూడా మనకు అట్లా కూడా అవైలబుల్లో లేవు. ఎందుకోసము అని అంటే మనం భూమిపై వేస్తున్న కెమికల్స్ ఎక్కువైపోయినాయి. సింపుల్, ఏదైనా ఒక పండు తెచ్చినా కానీ ఏదైనా ఒక కూరగాయలు తెంపినా కానీ ఏదైనా కూడా తెంపిన వెంటనే మనం తినడానికి ఆలోచిస్తున్నాం. ఎందుకోసము అని అంటే అది మార్కెట్లోకి రావాలి, మార్కెట్ నుంచి
ఇంటికి రావాలి, ఇంట్లో నుంచి మళ్ళీ ఏంటనే తింటున్నామంటే అట్లా లేదు, మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెడుతుంది. అంటే మనం తినేది కూడా ఓన్లీ పిప్పి మాత్రమే. మనం ఏదైతే మినరల్స్ విటమిన్స్ ఉన్న పదార్థాలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా టేస్ట్ అనేది సరిగ్గా చేస్తలేము మనకు. అది మనకు దొరకడం కూడా లేదు. దానికోసమే మన వెస్టీజ్ అద్భుతమైన ప్రోడక్ట్ ని తీసుకొచ్చింది. సిఎండి మొట్టమొదటిసారి సిఎండి అంటే మన భారతదేశంలో మొట్టమొదటి రకంగా ఉత్పత్తి చేసింది. ఇది ఏంది అని అంటే ఒక సహజమైన సముద్రపు మినరల్ సప్లిమెంట్, అంటే వాటర్ రూపంలో ఒక సముద్రపు సప్లిమెంట్, మినరల్ సప్లిమెంట్. ఇది మనకు దీన్ని ఉత్తాలోని గ్రేట్ సాల్ట్ లేక్ నుండి తీసుకున్నారు. మనకి ఇది సిఎండి వచ్చేసి సముద్రపు మినరల్ సప్లిమెంట్ అన్నాం కదా, ఉత్తాలోని గ్రేట్ సాల్ట్ లేక్ నుండి, ఒక లేక్ నుండి మనకు ఈ సప్లిమెంట్స్ అనేది తీసుకొని తయారు చేయడం జరిగింది. ఇదాన్ని తీసుకోవడం వల్ల ఇది తీసుకుంటే మనకేం లాభం అంటే, దీన్ని తీసుకోవడం వల్ల ఒకటి బలమైన ఎముకలను అంటే మన బోన్స్ ని స్ట్రాంగ్ గా చేసుకోవచ్చు. ప్లస్ రక్తపోటు నియంత్రించడం కూడా మనకు తోడ్పడుతుంది. అలాగే మనం తాగే నీటిలలో ఇప్పుడు మనం ఎలా డైలీ అయితే వాటర్ తాగుతున్నాము, దీన్ని కలుపుకోవడం వల్ల మినరల్ కంటెంట్ ని ఎక్కువ పెంచుతుంది. మనలో ఇప్పుడు మనం తాగే వాటర్ లో ఏదైతే మినరల్స్ కానీ విటమిన్స్ అంటే ఏవైతే దొరుకుతలేవో, ఇది కలుపుకోవడం వల్ల మినరల్ కంటెంట్స్ ని ఎక్కువ పెంచుతుంది. ప్లస్ అలాగే ఆల్కలైన్ మినరల్స్ అందించడం ద్వారా pH ని కూడా పెంచుతుంది. ఇది కలుపుకోవడం వల్ల మనకి ఎట్లాగో ఇప్పుడు చాలా మంది వాటర్ ప్యూరిఫైర్ ఆల్కలైన్ వాటర్ అని అంటున్నారు. బట్ ఎప్పుడైతే మన వెస్టీ ప్రైమ్ సిఎండి కలుపుతామో, ఆ కలపడం వల్ల మనకు దాంట్లో ఆల్కలైన్ వాటర్ ని కూడా pH లెవెల్ గా పెంచుతుంది. మన బాడీకి సెల్స్ సాధారణంగా మూసుకుపోతుంటాయి. మన ఏవైతే బాడీలో బ్లడ్ సెల్స్ అని లేకపోతే సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాధారణంగా మూసుకుపోతుంటాయి. బట్ ఎప్పుడైతే మన వెస్టీజ్ సిఎండి ఉపయోగించడం వల్ల అవి ఎప్పుడు కూడా మినరల్ రిసోర్స్ ఇంటర్నేషనల్ అంటే ఎన్నో సర్టిఫికేట్ తీసుకొని ఎన్నో రీసెర్చ్ చేసి కంపెనీ మనకు ఇది చేసి ప్రోడక్ట్ ని లాంచ్ చేసింది. ప్లస్ అలాగే మనకు సిఎండి మీద హలాల్ సర్టిఫికేట్ ప్లస్ అలాగే ఎన్ఎస్ఎఫ్ ఇలా సర్టిఫికేట్స్ కూడా మనకు అందించి ఈ మన సిఎండి అనేది లాంచ్ చేయడం జరిగింది. సింపుల్. మరి దీన్ని ఎలా వాడుకోవాలి అంటే, మనం తాగే వాటర్ ఏదైతే డైలీ వాటర్ తాగేటి ఉన్నాయో దాంట్లో లీటర్ వాటర్ కి 7 drops 3 times తీసుకున్నా బెటరే. మనం ఎప్పుడైతే వాటర్ తాగుతున్నామో 1 లీటర్ వాటర్ కి 7 drops తీసుకొని యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను సడన్ గా నాకు నిన్న సార్ చెప్పిండు కానీ ఏదో భయంతోనే చెప్తూ వచ్చిన. ఇంకా ఏమన్నా అర్థం కాకుంటే చెప్పొచ్చు. గుడ్ మార్నింగ్ సార్. నేనేమన్నా సార్ మీకు అన్మ్యూట్ చేసే సార్ శ్రీకాంత్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒక చిన్న డౌట్ సార్. ఈ కాంబోటిక్ ఉంది కదా సార్, సార్ అది అంటే మనం ఏదైతే ఇప్పుడు అన్నారు కదా